అందరికీ నమస్తే. మనము గత వీడియోలో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడంలో ఉన్న 4 టైప్స్‌లో 2 టైప్స్ నేర్చుకున్నాం. ఇంకో 2 టైప్స్ ఇవాళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో క్వెషనింగ్ వచ్చినప్పుడు యెస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్‌లోకి ఎలా మార్చాలి, డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని ఎలా మార్చాలి ఈ వీడియోలో చూద్దాం మనం. ఓకేనా? సో మనకు రూల్స్ తెలుసు ఆల్రెడీ. సో ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. హీ ఈట్స్ మ్యాంగో. హీ ఎవరు తింటున్నారు? సబ్జెక్ట్. దేన్ని తింటున్నాడు? వర్బ్. ఏం చేస్తున్నాడు? వర్బ్. దేన్ని తింటున్నాడు? చేసే పనేంటిది? దేన్ని, ఎవరిని అనేది వచ్చినప్పుడు ఆబ్జెక్ట్. ఏం చేయమంటున్నాం? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ మార్చాలి. మ్యాంగోని మార్చినాం. హెల్పింగ్ వర్బ్ వాడినాం. సో వాట్ హెల్పింగ్ వర్బ్స్ we use we will be learning shortly. Okay, already we learned in the previous video. Just go back and learn them and come back. So third form వాడినాం, by వాడినాం, him వాడినాం. Okay, so now let us see క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, క్వశ్చనింగ్ వచ్చిన క్వశ్చన్స్కి ఎలా రాయాలనేది ఈ వీడియో చూద్దాం. ఇది సేమ్, దీంట్లో ఎలాంటి చేంజెస్ లేదు. అయి ఉంటే మీ కావాలి, వి, అస్, దే, దెమ్ ఇవన్నీ మనకు తెలిసిందే. సో మనం ఆల్రెడీ ఇంతకు ముందులో ఈ అసర్టివ్ సెంటెన్స్ నేర్చుకున్నాము, ఇంపరేటివ్ సెంటెన్స్ తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎస్ అండ్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్కి ఎలా రాయాలో చూద్దాం. మనకు తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్యాసివ్ వాయిస్ లేదు. ఓకే, పీడా వదిలింది. నౌ ఇప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సిన, దిస్ టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో, యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ స్క్రీన్. ఓకే, సో దీన్ని మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. నోట్ దెమ్ డౌన్. లెట్ us see క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని కొంత జాగ్రత్తగా గమనించండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని, సింపుల్ పాస్ట్ టెన్స్ని. మిగతా వాటన్నింటిలో హెల్పింగ్ వర్బ్ ముందర తీసుకొస్తే మనకేమైపోతుంది, క్వశ్చన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతడు మ్యాంగో తింటున్నాడు. మన తెలుగులో ఏమంటాం? అతడు మ్యాంగో తింటున్నాడు. క్వశ్చన్ ఏం చేస్తాం? తింటున్నాడా, వస్తున్నారు, వస్తున్నారా, వెళ్తున్నారు, వెళ్తున్నారా. క్వశ్చన్ మనం చెవు బట్టి లాగుతాం కదా, డూ, డా. మరి ఇంగ్లీష్లో ఏం చేయాలి అంటే జస్ట్ హెల్పింగ్ వర్డ్ని ముందర తీసుకొస్తే సరిపోతుంది. కానీ ఒక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉండదు. కాబట్టి డూ కానీ డస్ కానీ సింపుల్ ప్రజెంట్స్లో వాడతాం, డిడ్ దీంట్లో వాడతాం. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు మ్యాంగో తింటారా అంటే సింగులర్ అయితేనేమో డస్ వాడాలి. ఐ, వి, దే, యూలకు డూ వాడతాం. హీ, షీ ఇట్లకు డస్ వాడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, డు దే ఈట్ మ్యాంగో, డూ యూ ఈట్ మ్యాంగో, డస్ హీ ఈట్ మ్యాంగో, డస్ షీ ఈట్ మ్యాంగో. ఆ విధంగా మాడాలి. ఓకేనా, ఆ విధంగా మనం మారుతుంది. నెక్స్ట్ ఇంకా కూలంగా తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇది ఎప్పుడు వాడతాం? వారు నిన్న మ్యాంగో తిన్నారా, డిడ్ దే ఈట్ మ్యాంగో, డిడ్ యూ ఈట్ మ్యాంగో, డిడ్ హీ ఈట్ మ్యాంగో, డిడ్ షీ ఈట్ మ్యాంగో. అన్నిటికీ క్వశ్చన్. నిన్న వెళ్ళారా, డిడ్ యూ గో, డిడ్ యూ రైట్ ఎగ్జామ్, డిడ్ యూ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. అన్నిటి క్వశ్చన్ చేయాలనుకున్నాం, డిడ్ వాడతాం. ఇక మిగతా వాటన్నింటిలో కూడా జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ది హెల్పింగ్ వర్డ్స్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ మనం ముందర తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం మనం. ఒక్కసారి ఇక్కడ గమనించండి. యూ అబ్జర్వ్ హియర్. ఎవరికైతే టెన్సెస్ పర్ఫెక్ట్ లేము అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఐ మేడ్ ద వీడియో ఆన్ ద టెన్సెస్ స్ట్రక్చర్. ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ కమ్ బ్యాక్ హియర్. ఇట్ విల్ బి వెరీ ఈజీ దెన్. ఇక్కడ చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఐవి దేలకు వర్బ్ వన్ వాడతాం. దే రైట్ లెటర్, హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్. ఇది ఆన్సర్లో. మరి క్వశ్చనింగ్ ఎలా చేయాలి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. సరే, ఈ రెండు పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి. దే ప్రజెంట్ కంటిన్యూస్ ఐవి దేయులకు ఐ యామ్ వర్బ్ వన్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఐ యామ్ రైటింగ్ లెటర్, హీ ఈజ్ రైటింగ్, షీ ఈజ్ రైటింగ్, ఇట్ ఈజ్ రైటింగ్, వీఆర్ రైటింగ్, దే ఆర్ రైటింగ్, యు ఆర్ రైటింగ్ లెటర్. ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తాం? ఆర్ని ముందర తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఆర్ దే రైటింగ్ లెటర్స్? వారు లెటర్ రాస్తున్నారా? ఆర్ యూ ఈటింగ్? నువ్వు తింటున్నావా? ఆర్ యూ ప్లేయింగ్? ఆడుతున్నావా? యు ఆర్ ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్, యు ఆర్ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్. జస్ట్ హెల్పింగ్ వర్డ్ని ముందర తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. దే హ్యావ్ రిటర్న్ లెటర్స్, దే హ్యావ్ రిటర్న్ లెటర్స్. వాళ్ళు లెటర్ రాశారు. దీన్ని ఏం చేస్తున్నాం? హ్యావ్ దే రిటర్న్? వాళ్ళు రాశారా? హ్యావ్ యూ గాన్? యూ హ్యావ్ గాన్, వెళ్ళావు. హ్యావ్ యూ గాన్, వెళ్ళావా? జస్ట్ హెల్పింగ్ వర్డ్ని ముందర తీసుకొస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ రెండుని వదిలిపెట్టాను, తర్వాత చూద్దాం. ఇది రెండు తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్
దే వర్ రైటింగ్ లెటర్స్. నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు లెటర్ రాస్తున్నారు. ఐ వాజ్ రైటింగ్, హీ వాజ్ రైటింగ్, షీ వాజ్ రైటింగ్, ఇట్ వాజ్ రైటింగ్, వీ వర్ రైటింగ్, దే వర్ రైటింగ్, యూ వర్ రైటింగ్, దే వర్ దే రైటింగ్. క్వశ్చన్ వర్ ముందరికి వచ్చేస్తే క్వశ్చన్ వర్ దే రైటింగ్ లెటర్, నేను వెళ్ళినప్పుడు రాస్తూ ఉన్నారా. సో జస్ట్ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే క్వశ్చన్ వస్తుంది. దే హ్యాడ్ రిటర్న్ లెటర్స్. హ్యాడ్ దే రిటర్న్ లెటర్స్, లెటర్స్ రాశారా. దే విల్ రైట్ లెటర్ టుమారో, రేపు రాస్తారు, ఎల్లుండి రాస్తారు, నెక్స్ట్ డే రాస్తారు. విల్ దే రైట్, విల్ ముందరికి వస్తే ఏమైంది క్వశ్చన్. విల్ దే రైట్, విల్ యూ కమ్ టుమారో, విల్ యూ ప్లే చెస్ టుమారో, విల్ యూ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ టుమారో, ఓకే, విల్ యూ అటెండ్ క్లాస్ టుమారో. ఎన్ని క్వశ్చన్ చేయడానికి మొత్తం ఇది వాడతాం. ఓకే, నెక్స్ట్ అట్లనే దే విల్ హ్యావ్, దీన్ని ముందర తీసుకొస్తాం. విల్ దే హ్యావ్ రిటర్న్, జస్ట్ హెల్పింగ్ వర్బ్ ముందర తీసుకొస్తాం. ఇక్కడ మళ్ళీ లెటర్స్ కమ్ బ్యాక్. ప్రాబ్లం ఏంటిది, ఇన్ దిస్ ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, మరి ముందరికి తీసుకురావాలంటే ఛాన్స్ లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లో డూ కానీ డస్ కానీ వాడతాము. సింపుల్. డూ దే రైట్ లెటర్స్, వారు లెటర్ రాస్తారా. డూ యూ ఈట్ చపాతి, నువ్వు చపాతి తింటావా. డస్ హీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, డస్ షీ ప్రాక్టీస్. అట్లా డూ ఐవి దేయులకు డూ వాడతాము, హీ షీ ఇట్లకు డస్ వాడతాము. సో ఓకే, సో అగైన్ గో బ్యాక్, దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద టేబుల్. డూ దే రైట్ లెటర్స్, ఎస్ దే రైట్ లెటర్స్, నో దే డోంట్ రైట్ లెటర్స్. డస్ షీ రైట్ లెటర్స్, ఎస్ షీ రైట్స్ లెటర్, షీ డస్ నాట్ రైట్ లెటర్. ఓకే, దే ఆర్ రైటింగ్, ఇక్కడ నెగిటివ్ పెడితే నెగిటివ్ అవుతుంది. దే ఆర్ రైటింగ్ లెటర్స్. ఆర్ దే రైటింగ్ లెటర్స్, ఎస్ దే ఆర్ రైటింగ్ లెటర్స్, నో దే ఆర్ నాట్ రైటింగ్ లెటర్. ఇంకోటి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది, దే రోట్, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. మరి ఎట్లా, ఏం చేద్దాం, సింపుల్, పుట్ ద డిడ్, ఫినిష్. దే రోట్ లెటర్ ఎస్టర్డే, వారిని లెటర్ రాశారు. లెటర్ రాశారా అని అడగాలి. డిడ్ దే రైట్ లెటర్ ఎస్టర్డే, డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, డిడ్ యూ గో ఎస్టర్డే, డిడ్ యూ ప్లే ఎస్టర్డే. క్వశ్చన్ డిడ్తో క్వశ్చన్ చేస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఇక్కడ డూ డస్ వాడతాం, ఇక్కడ డిడ్ వాడతాం. ఇంకొక గమ్మత్తు విషయం చూస్తే దే ఆర్ రైటింగ్ ఉంది. క్వశ్చన్ ఏమనుకున్నాం, ఆర్ దే రైటింగ్. ఇక్కడ వై పెట్టినామనుకోండి, వై ఆర్ దే రైటింగ్, ఎందుకు రాస్తున్నారు. వేర్ ఆర్ దే రైటింగ్, ఎక్కడ రాస్తున్నారు, బిల్డింగ్ పైన, బిల్డింగ్ కిందన. హౌ ఆర్ దే రైటింగ్, ఎలా రాస్తున్నారు, పెన్తోనా పెన్సిల్తోనా. సో ఇన్ దిస్ జస్ట్ పుట్ ద క్వశ్చన్స్, ఇట్ విల్ బికమ్ ద సో క్వశ్చన్స్. ముందు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వాడాలి. డు దే రైట్ లెటర్స్, వై డు దే రైట్ లెటర్స్, వే డు దే రైట్ లెటర్స్, హౌ డు దే రైట్ లెటర్స్, అలా. ఓకే, రైట్. సో నౌ లెట్ us see క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు మనకు యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఆన్సర్ ఎలా చేయాలి, అది మనకు కావాల్సింది ఇప్పుడు. ఓకే, డు దే రైట్ లెటర్స్, వారు లెటర్ రాస్తారా అని ఉంది. దాన్ని ఫస్ట్ మన ఆన్సర్ ఏంటిది, లెటర్స్ అనేది ప్లూరల్. సింపుల్ ప్రజెంట్ సెన్స్లో ఏం వాడాలి, ప్లూరల్కు ఆర్ వాడాలి. లెటర్స్ ఆర్ రిటర్న్ బై దెమ్. కానీ మనం ఏం చేస్తున్నాం, క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి లెటర్స్ ఆర్ రిటర్న్ ప్లేస్లో ఆర్ని ముందర తీసుకొచ్చినాం. ఆర్ లెటర్స్ రిటర్న్ బై దెమ్, అంతే. నెక్స్ట్ దీంట్లో చూడండి, ఆర్ దే, ఫస్ట్ దే ఆర్ రైటింగ్ లెటర్స్. ఆర్ దే రైటింగ్ లెటర్స్, లెటర్ రాస్తున్నారా. దీంట్లో ప్యాసివ్ వాయిస్లో లెటర్స్ ఆర్ బీయింగ్ రిటర్న్. ఇక్కడ లెటర్స్ ఆర్ బీయింగ్, లెటర్స్ ఆర్ బీయింగ్, ఈ ఆర్ ఏంది ముందుకు తీసుకొచ్చాను. ఆర్ లెటర్స్ బీయింగ్ రిటర్న్ బై దెమ్, ఎస్. నేను ఏం చేయట్లేదు, జస్ట్ హెల్పింగ్ వర్బ్ ముందర తీసుకొస్తున్నాను. దే హ్యావ్ రిటర్న్ లెటర్స్, హ్యావ్ దే రిటర్న్ లెటర్స్, లెటర్ రాస్తారా. లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై దెమ్, హ్యావ్ లెటర్స్ బీన్ రిటర్న్ బై దెమ్, జస్ట్ బ్రింగింగ్ ద ఫ్రంట్, అంతే. డిడ్ దే రైట్ లెటర్ ఎస్టర్డే, లెటర్స్ వర్ రిటర్న్ బై దెమ్, వర్ లెటర్స్ రిటర్న్ బై దెమ్. క్వశ్చన్ని ముందర తీసుకొస్తున్నాం, అంతే. హెల్పింగ్ వర్బ్ని ముందర తీసుకొస్తున్నాం. దే వర్ రైటింగ్ లెటర్స్, వర్ దే రైటింగ్ లెటర్స్, లెటర్స్ వర్ బీయింగ్ రిటర్న్ బై దెమ్, వర్ లెటర్స్ బీయింగ్ రిటర్న్ బై దెమ్. దే హ్యాడ్ రిటర్న్ లెటర్స్, హ్యాడ్ దే రిటర్న్ లెటర్స్, లెటర్స్ హ్యాడ్ బీన్ రిటర్న్ బై దెమ్, హ్యాడ్ లెటర్స్ బీన్ రిటర్న్ బై దెమ్. ఈ హ్యాడ్ ఇటు నుంచి ఇటు తీసుకొస్తున్నాం, ఏం చేయట్లేదు మనం. ఓకే, దే విల్ రైట్ లెటర్స్, విల్ దే రైట్ లెటర్స్, వారు లెటర్ రాస్తారా. లెటర్స్ విల్ బీ రిటర్న్, అవును, లెటర్ వాళ్ళ చేత రాయబడతాయి. విల్ లెటర్స్ బీ రిటర్న్ బై దెమ్, వాళ్ళ చేత రాయబడతాయా రేపు. దే విల్ హ్యావ్ రిటర్న్ లెటర్స్, విల్ దే హ్యావ్ రిటర్న్ లెటర్స్, ఎస్, లెటర్స్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై దెమ్, విల్ లెటర్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై దెమ్. ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జస్ట్ ఓన్లీ ఐ ఆమ్ బ్రింగింగ్ ద హెల్పింగ్ వర్బ్ టు ద ఫ్రంట్, అంతే. ఆ హెల్పింగ్ వర్బ్ ముందర తీసుకొస్తే క్వశ్చన్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే
యాక్టివ్ వాయిస్ క్వశ్చన్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్లోనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా అదే టెన్స్లో ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నౌ లెట్ us see. దీన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీన్ని క్వశ్చన్స్ చేయాలి, ఆన్సర్ మనమే చేయాలి. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు అస్ అండ్ యూ గెట్ ప్రాక్టీస్డ్. దీంట్లో చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చేయండి. దీనిలో హీ ప్లేస్ చేసేది ఇది అసెర్టివ్ సెంటెన్స్. నేను క్వశ్చన్ చేయాలి, దీన్ని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ పాజ్ ద వీడియో, frame the question, then you come to this and you practice your own. Okay, I am doing here. You see, ఏం చేయమంటున్నాం ఇక్కడ క్వశ్చన్ చేయాలి. డస్ హీ ప్లే చెస్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, హీ ఉంది కాబట్టి డస్ హీ ప్లే చెస్. ఇప్పుడు అట్లా చెస్ ఈజ్ ప్లేడ్ బై హిమ్, ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొస్తాం. ఈజ్ చెస్ ప్లేడ్ బై హిమ్, అంతే. నెక్స్ట్ దే ఉంది, ఐవి దేలకు వర్బ్ అని వాడినాం. దే రైట్ లెటర్స్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. కానీ క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమీ లేదు, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం చేస్తున్నాం? ఇక్కడ డూ పెడుతున్నాం. ఐవి దేలకు డూ వాడతాం. మీతో డూ దే రైట్ లెటర్స్, వారు లెటర్ రాస్తారా? లెటర్స్ ఆర్ రిటర్న్ బై దెమ్. ఓకే, ఆర్ లెటర్స్ రిటర్న్ బై దెమ్ ముందర తీసుకొస్తే సరిపోయింది. ఇందులో ఏం కొత్తగా ఏం లేదు దీంట్లో. ఓకే, so please watch my previous video, you will try to understand that. Okay, you can understand that. Next దీంట్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఫస్ట్ పాజ్ ద వీడియో, జస్ట్ ఫ్రేమ్ ద క్వశ్చన్, దెన్ యూ ఫ్రేమ్ ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, దెన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, హీ ఈజ్ పెయింటింగ్ పిక్చర్. ఏం చేయమన్నాను క్వశ్చన్ని? ఈజ్ హీ పెయింటింగ్ ఏ పిక్చర్? పిక్చర్ పెయింట్ చేస్తున్నాడా? ఈ పిక్చర్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్. ఈజ్ పిక్చర్ బీయింగ్ పెయింటెడ్ బై హిమ్, అంతే. జస్ట్ క్వశ్చన్ ముందు తీసుకొస్తున్నాం. ఐఎమ్ ద టేకింగ్ సేమ్ ఎగ్జాంపుల్స్ as I have taken the previous video, the same examples I am taking now. Okay, right. Next, they are repairing the roads. Are they repairing roads? Yes. Are roads being repaired by them? Em ledhu inla question, very easy. Okay, right. Next, present perfect tense lo she has completed the work, has plus third form. క్వశ్చన్ చేయాలంటే హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్, ఆమె కంప్లీట్ చేసేసింది ఆ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, కంప్లీట్ అయ్యిందా? హ్యాస్ చేయబడిందా? హ్యాస్ ద వర్క్ బీన్ ఇక్కడ గమనించండి. ఇఫ్ యూ అబ్జర్వ్ హ్యాస్ బీన్ ఉంది, ఓన్లీ వీఆర్ టేకింగ్ హ్యాస్ టు ద ఫ్రంట్. ఓకే, హ్యాస్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్ బై హర్. నెక్స్ట్, దే హ్యావ్ క్లీన్ ద క్లాస్ రూమ్స్. హ్యావ్ దే క్లీన్ ద క్లాస్ రూమ్స్ ఇక్కడ హ్యావ్ బీన్ ఉంది. హ్యావ్ ద క్లాస్ రూమ్స్ బీన్ క్లీన్డ్ బై దెమ్. సింపుల్, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ఇదే ప్రాబ్లం. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇక్కడ మనకి ఏ హెల్పింగ్ వర్బ్ లేదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ? సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నిటికీ డిడ్ యూ రైట్ లెటర్. ఇక్కడ వర్బ్ 2 ఉండదు, వర్బ్ 1 ఉండాలి. డిడ్ ఆల్రెడీ, డూ, డిడ్, డన్ ఇది సెకండ్ ఫామ్ ఉంది. డిడ్ యూ రైట్ లెటర్? డిడ్ యూ రైట్ స్టోరీ ఎస్టర్డే? ఎస్, ఎ స్టోరీ వాజ్ రిటర్న్ బై ఉంది కాబట్టి వాజ్ ముందర తీసుకొస్తాం. ప్యాసివ్ వాయిస్లో నో ప్రాబ్లం, వీ హ్యావ్ ద హెల్పింగ్ వర్బ్స్. Whereas in the active voice we don't have any type of helping verb. That is the reason we are taking the do, does or did. Okay, in this way you should take was story written by you. Next, they bought the books. Change in translate చేయండి చూద్దాం. Yes, did they buy books yesterday? Not did they bought. Did they buy books yesterday? Yes, books were bought. Were the books bought by them? Simple, just bring the helping verb to the front. Next, past continuous tense. He was teaching English. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? Was he teaching English? Was English being taught by him? Okay, they were watching. Were they watching Mahabharata episodes? Okay, good to watch, already we know that. So were the Mahabharata episodes being watched by them? Simple, I am doing the just bringing the helping verb to the front, then it is becoming the question. Okay, రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏముంది దీంట్లో? అన్నిటికీ హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫామ్ వాడతాం. హీ హ్యాడ్, షీ హ్యాడ్, హిట్ హ్యాడ్ హీ పెయిడ్ ద మనీ. హ్యాడ్ బీన్ ఉంది దీంట్లో, హ్యాడ్ బీన్లో ఓన్లీ హ్యాడ్ తీసుకొస్తాం. హ్యాడ్ ద మనీ బీన్ పెయిడ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్, దే హ్యాడ్ బిల్ట్ ద హౌజెస్. నో ప్రాబ్లం, హౌజెస్ ప్లూరల్ సింగులర్ నాట్ ప్రాబ్లం. హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్ వాడాలి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం చేయొచ్చు? హ్యాడ్ దే బిల్ట్ ద హౌజెస్? Had the houses been built by them? Just bring the questions. Next, she will practice model papers
క్వశ్చన్ చేయాలి. ఆమె మోడల్ ప్రాక్టీస్ చేస్తుందా? చేస్తుంది. చేస్తుందా? విల్ షీ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్? క్వశ్చన్ మార్క్. ఓకే, షుడ్ షీ ప్రాక్టీస్, ఇక్కడ విల్ ప్లేస్లో షుడ్ పెట్టచ్చు. షుడ్ షీ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్, మస్ట్ షీ ప్రాక్టీస్, కెన్ షీ ప్రాక్టీస్, అలా చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఆన్సర్లు ఏమవుతుంది? విల్ మోడల్ పేపర్స్ బీ ప్రాక్టీస్డ్ బై హర్, అట్లనే సేమ్ మస్ట్ మోడల్ పేపర్స్ బీ ప్రాక్టీస్డ్ బై హర్, జస్ట్ విల్ బీ ప్లేస్లో విల్ని ముందర తీసుకొస్తున్నాం. నెక్స్ట్ బీ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ దే విల్ అనౌన్స్ ద రిజల్ట్స్. రైట్, రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ బై దెమ్. సో ఏం చేయాలి దీని క్వశ్చన్ని? విల్ దే అనౌన్స్ రిజల్ట్స్? వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారా? ఎస్ దే విల్ అనౌన్స్, నో దే విల్ నాట్ అనౌన్స్. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ ముందు తీసుకున్నాం, రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్ అనుకున్నాం. క్వశ్చన్ ఎట్లా చేస్తాం దీన్ని? విల్ ద రిజల్ట్స్ బీ అనౌన్స్ బై దెమ్. ఓకే, రైట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ హీ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. దీని క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి? ఇప్పుడు దీన్ని విల్ హెల్పింగ్ వర్బ్ ఉంది, ముందర తీసుకొస్తున్నాం. విల్ హీ హ్యావ్ వాచ్డ్ ద మూవీ? చూసేసి ఉంటాడా సినిమాని? ఎస్. విల్ మూవీ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హిమ్? ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్, విల్ హ్యావ్ బీన్ ఉంది, సో వీఆర్ టేకింగ్ ఓన్లీ వర్డ్ విల్ ఒకటే తీసుకెళ్తున్నాం. ఓకే, విల్ మూవీ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హిమ్? ఓకే, యూ కెన్ పాజ్ ద వీడియో and practice it. Okay, they will have conducted exams. దీన్ని ఏం చేయొచ్చు? will they have conducted exams? will exams have been conducted by them? Next, now it is a different question, WH questions అంటాం. ఇది కూడా మనకు దీంట్లో ఉంది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఇన్ దిస్ ఏరియా ఆల్సో. ఓకే, ఇక్కడ చూడండి, who wrote this letter? ఇంతవరకు మనం ఊ రాలేదు. ఊ జస్ట్ థింక్ ఇట్ ఈస్ అ హీ అనుకుందాం కొంచెం సేపు. ఓకే, ఊ రోట్ దిస్ లెటర్. ఊ ఉన్న దగ్గర మనం బై ఊమ్ పెట్టేస్తాం. ఓకే, ఊ ఉంటే బై ఊమ్. సో లెట్ us ఫోకస్ ఆన్ రిమైనింగ్ సెంటెన్స్. రిమైనింగ్ సెంటెన్స్లో ఏముంది? హీ రోట్ దిస్ లెటర్. ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏం వాడతాము? వాజ్ కానీ వర్ కానీ. సింగులర్ ఉంటే వాజ్, ప్లూరల్ ఉంటే వర్. లెటర్ వాజ్, దిస్ లెటర్ వాజ్ రిటర్న్, దిస్ లెటర్స్ వర్ రిటర్న్ రాయాలి. క్వశ్చన్ ఫామ్ ఏంది? దిస్ లెటర్ వాజ్ రిటర్న్. వాజ్ దిస్ లెటర్ రిటర్న్? బై వూమ్ వాజ్ దిస్ లెటర్ రిటర్న్? బై వూమ్ నిలబెట్టేస్తాం. క్వశ్చన్ తయారీ, దిస్ లెటర్ వాజ్ రిటర్న్, వాజ్ దిస్ లెటర్ రిటర్న్ అని రాసినాం. క్వశ్చన్ అయిపోయింది, దాని ముందు బై వూమ్ పెట్టినాం. వూ బ్రోక్ ద విండోస్ ఉంది, మనం వూ బ్రోక్ ద విండోస్లో ఏం చేస్తున్నాం? సో బై వూమ్ దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. బ్రోక్ ద విండోస్ అని ప్రాబ్లం. సో లెటస్ ఫోకస్. విండోస్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, వర్ వాడాల. విండోస్ వర్ బ్రోకెన్. వర్ ద విండోస్ బ్రోకెన్? బ్రోకెన్స్ విండోస్ విరగొంచబడ్డాయా, విరగొట్టబడ్డాయా? వర్ ద విండోస్ బ్రోకెన్? బై వూమ్ ఉంది, బై వూమ్ వర్ ద విండోస్ బ్రోకెన్ డౌన్. ముందు క్వశ్చన్ తయారు చేయాలి, క్వశ్చన్ ముందు బై వూమ్ పెట్టాలి. ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో వచ్చింది అనుకుందాం. హూ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్ హియర్? మన హూ అంటే బై వూమ్. సో లెట్ us నాట్ వరీ అబౌట్ దిస్ పార్ట్. సో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్. ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్ టాట్? బై whom is English being taught here? Same, just frame the question and put the by whom. Okay, who by whom ఉంది, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ he has completed the work. Has the work been completed? By whom has the work been completed? Just make the question, then put the by whom. Okay, right. Next future tense, WH questions. Okay, next who will conduct the exam ఉంది. సో let us forget this part. So they will conduct exam. Will the exam be conducted by them? Will the exam will be conducted రావాలి. మనం ఏం చేస్తున్నాం? విల్ ముందర తీసుకొచ్చినాం. అప్పుడు ఏమైంది? విల్ ద ఎగ్జామ్ బీ కండక్టెడ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఊ ఉంది కాబట్టి బై ఊమ్ వాడుతున్నాం. బై ఊమ్ విల్ ద ఎగ్జామ్ బీ కండక్టెడ్. నెక్స్ట్ who will announce the results అని ఉంది దీంట్లో. సో రిజల్ట్స్ ఇది పక్కన పెట్టేద్దాం. సో ద రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్, ఇది మనకు స్టేట్మెంట్ రావాలి. కానీ మనం క్వశ్చన్ వర్క్ ఏం చేస్తున్నాం? విల్ ద రిజల్ట్స్ బీ అనౌన్స్డ్ రాసినాం. ఊ ఉంది కాబట్టి బై whom will the results be announced? Just we are framing the question and then putting the by whom. That's it. Okay.
Okay, I hope you have understood well. Thank you for watching. Like, share and subscribe my channel.